ఇక ఏలూరు జిల్లా పెదవేగి మండలం పరిధిలోని జానంపేటలో సగంపాల డైరీ చిల్లింగ్ సెంటర్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. రాజమండ్రిలో కల్తీపాల ఘటన తర్వాత ఉన్నత అధికారుల ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా పాల కేంద్రాల్లో తనిఖీలు చేస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ కంట్రోలర్ వెంకటరత్నం తెలిపారు. అయితే జిల్లాలో ఫుడ్ సేఫ్టీ విభాగంలో అధికారుల కొరత వెంటాడుతుండటంతో తనిఖీలు నామమాత్రంగా జరుగుతున్నాయని ప్రజల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో పాల కేంద్రాలపై ఎలాంటి తనిఖీలు జరుగుతున్నాయన్న దానిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. పాలతో రాజమండ్రిలో మరణాలు సంభవించడంతో అయితే ఏలూరు జిల్లాలో కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు మనం ఒక బల్క్ చిల్లింగ్ సెంటర్ వద్ద ఉన్నాము. ఈ సెంటర్లో అయితే పాలను ఏ విధంగా వస్తాయి, వచ్చిన తర్వాత ఎక్కడికి నుంచి ఎక్కడికి వెళ్తుంది అనే దానిపైన అలాగే శాంపిల్స్ తీస్తున్నారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే పాలు సేకరించే కేంద్రాలు కానివ్వండి, పాలు చిల్లింగ్ సెంటర్ల వద్ద కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఫుడ్ సేఫ్టీ అధికారులు ఉన్నారు. చెప్పండి సార్, ఈ పాలు కల్తీకి సంబంధించి ఏ టెస్టులు చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ప్రస్తుతం పాలలో అక్రమాలు జరుగుతున్నాయి, కల్తీలు జరుగుతున్నాయి అనే దీని మీద స్పందించి పూర్వం కూడా అనేక పర్యాలు శాంపిల్స్ తీయడం, వాటిని ల్యాబ్ పంపించడం జరుగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ మా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విస్తృత తనిఖీలు చేస్తున్నాము. ఈరోజు జానంపేటలో సంగం డైరీలో వివిధ ప్రాంతాల దగ్గర సుమారు 10 మండలాల నుంచి ఇక్కడికి పాలు వస్తున్నాయి. కనుక ఇక్కడ ఈ అన్ని ప్రదేశాల నుంచి వచ్చిన మిల్క్లో నుంచి శాంపిల్స్ కలెక్ట్ చేస్తాం. ముందు స్పాట్ టెస్టులు చేస్తున్నాం. స్పాట్ టెస్టుల్లో కనుక ఏదైనా తేడా వస్తే వాటికి నిర్ధారణ కొరకు మళ్ళీ వాటిని స్టాట్యుటరీ శాంపిల్ తీసి అనాలిసిస్ కోసం స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ వారికి పంపిస్తూ జరుగుతుంది. దానిలో కనుక ఏదైనా తేడా జరిగితే సదరు వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియపరుస్తుంది. అలాగే చూసినట్లయితే పట్టణాల్లో వీధికొక సెంటరు పాలు విక్రయిస్తున్నారు. వాటికి సంబంధించి ఏ విధంగా నిఘా పెట్టబోతున్నారు? ఆల్రెడీ కొన్ని సెంటర్స్లో మేము ఏలూరులో పట్టణంలో ఉన్నటువంటి కొన్ని సెంటర్స్లో పాలు నమూనాలను సేకరించి ల్యాబులు పంపించడం జరిగింది. వాటిలో ఎటువంటి కల్తీలు జరగలేదని ల్యాబ్ వాళ్ళు కూడా మాకు కొన్ని టెస్టుల్లో వాటి యొక్క రిజల్ట్ పంపించడం జరిగింది. ఇంకేమైనా ప్రజలకు కనుక ఎక్కడైనా కల్తీ చేస్తున్నట్టు కనుక ఎక్కడైనా సమాచారం ఉంటే మాకు సమాచారం అందిస్తే వారి యొక్క వివరాలను గోప్యంగా ఉంచుతాము. తప్పనిసరిగా వారిపై చర్యలు తీసుకోవడం అనేది చట్టపరమైన చర్యలు తీసుకోవడం తెలియపరుస్తుంది. అంటే వినియోగదారులు ఈ కల్తీకి సంబంధించి గుర్తించాలంటే ఏమైనా చెప్తారా వినియోగదారులకి? అంటే దాని యొక్క టేస్ట్ కానీ ఏదైనా మామూలు సహజ సిద్ధమైనటువంటి పాలు కల్తీ కలిపిన పాలల్లో కొన్ని తేడాలు కల్పిస్తే కనుక రోజు వినియోగదారులకి వాటిల్లో తేడాలు ఏమైనా ఉన్నట్లయితే మాకు సమాచారం ఇస్తే వెంటనే ఆ పాలని ల్యాబులు పంపిస్తాం. అలాగే ఇప్పుడు చిల్లింగ్ సెంటర్స్ వద్ద తనిఖీలు నిర్వహించారు కదా, ఈ తనిఖీలకు సంబంధించి ఇక్కడే స్పాట్లో టెస్ట్ చేయాల్సి ఉంటుందా, లేకపోతే మన రాష్ట్రానికి సంబంధించి ల్యాబ్స్ కూడా లేవని తెలుస్తుంది. అటు వైజాగ్ కానివ్వండి, లేకపోతే హైదరాబాద్ వెళ్లాల్సి వస్తుంది. దీనికి సంబంధించి ప్రభుత్వానికి ఏమన్నా నివేదిక ఇచ్చారా? ఆల్రెడీ FSSAI వారి యొక్క నిధులతోటి విశాఖపట్నంలో ల్యాబ్ని పూర్తి స్థాయిలో స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీగా నోటిఫై చేయడం జరిగింది. యంత్రాంగం అంతా కూడా దాని గురించి పూర్తి స్థాయిలో శ్రద్ధ తీసుకొని ఒక 2-3 నెలల మా కమిషనర్ గారి ఒక దీని ప్రకారం వారు ఇచ్చిన తెలిపిన వివరాల ప్రకారం ఒక 2-3 నెలల్లోనే పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. ఇక పూర్తిగా తెలంగాణ వెళ్ళేటువంటి అవసరం ఉండదని కూడా మా అధికారులు తెలియపరిచారండి. కనుక అతి త్వరలో విశాఖపట్నంలోని మన స్టేట్లోనే విశాఖపట్నంలో ఈ పాలని ఏదైతే ఆహార పదార్థాలన్నింటి కూడా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు సేకరిస్తారో మచ్చలు వాటిని విశాఖపట్నంలోనే అనాలిసిస్ విశ్లేషణ చేసి వాటి యొక్క రిపోర్ట్లను వెంటనే పంపిస్తారని కూడా తెలియపరుస్తుంది. అలాగే చూసినట్లయితే ఫుడ్ సేఫ్టీకి సంబంధించి వినియోగదారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. పాలలో కానీ పెరుగులో కానీ టేస్ట్ కానీ ఏ విధమైన తేడాలు వస్తే ఫుడ్ సేఫ్టీ అధికారులకి తెలియచేయాలి. అలాగే ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే జిల్లా వ్యాప్తంగా కొరత ఉన్న కారణంగా అయితే అంటే హోటల్స్ పైన కానివ్వండి, ఈ పాలు కేంద్రాల పైన కానీ సరైన ఇది లేదు అంటూ కూడా ప్రజలు చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనబడుతున్నాయి. కెమెరా పర్సన్ మధుతో మురళి, YK న్యూస్, ఏలూరు జిల్లా. Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.